ఓం శక్తి భవానీ అమ్మవారి మాల ధరించిన మహిళల పాదయాత్ర తిరుపతి నగరంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత ఇనుమడింపజేసింది. గురువారం రాత్రి తిరుపతి పల్లి వీధిలోని వేషాలమ్మ గుడికి చేరుకున్న ఓం శక్తి భవానీ మాల ధరించిన సుమారు 150 మంది మహిళలు శూలాలు గుచ్చుకుని గరిగ ఎత్తుకుని భవానీ అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. శుక్రవారం ఉదయం ఇరుముడి కట్టుకుని ఆటోనగర్లోని భవానీ అమ్మవారి దేవాలయానికి పాదయాత్రగా బయలుదేరి వెళ్లారు. అనంతరం ఆటోనగర్లోని భవానీ అమ్మవారి దేవాలయంలో అభిషేకం, అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓం శక్తి భవానీ అమ్మవారి మాల ధరించిన మహిళలు మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా తాము ఓం శక్తి భవానీ అమ్మవారి మాల ధరిస్తున్నామని, అమ్మవారి మాల ధరించడం వల్ల సకల శుభాలు కలుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో తిరుపతి పల్లి వీధి వేషాలమ్మ గుడి మాజీ చైర్మన్ మరియు మేల్మర్వత్తూరు ఆదిపరాశక్తి ఓం శక్తి తిరుపతి ఇన్ఛార్జ్ అశోక్ తదితరులు పాల్గొన్నారు. శక్తి 30 సంవత్సరాల నుంచి యాసాలమ్మ గుడి నుంచి ఆటో నగర్కి పాదయాత్రగా ఇడుముళ్ళు, మాల్లో, శూలాలు, గరిగిలు ఎత్తుకొని పాదయాత్రగా పోయి అమ్మవారికి చెల్లిస్తాము. అనుకున్న కోరికలంతా తీరుస్తుంది అమ్మవారు. భవానీ అమ్మవారి గుడి దేవాలయం ఆటో నగర్లో భవానీ అమ్మ గుడి ఇటుమతి ఎత్తుకుని పాదయాత్రగా ఎన్ని రోజులుగా పోతారు? 3 సంవత్సరాలు ఇక్కడ నుంచి యాసాలమ్మ గురించి మేము పాదయాత్రగా పోతాం. ఆటో నగర్ నుంచి యాసాలమ్మ గుడి నుంచి పాదయాత్రగా ఆటో నగర్కి నాగాలమ్మ గుడికి పాదయాత్రగా పోతాం. ఇడుముడి చెల్లించి అమ్మవారికి అభిషేకాలు చేసి నెయ్యి మామూలు అన్నీ చేసి అమ్మవారికి నైవేద్యంగా చేస్తాం. అందరికీ కోరుకున్న ముక్కులు చెల్లిస్తాం, నెరవేరుస్తుంది. నూరన్నీ రా పేరు మంజుల. ఆటో నగర్లో ఉంటాను. 23 సంవత్సరాలుగా నేను అమ్మవారి గుడికి వెళ్తాను. నాకు ఉండే ప్రాబ్లం అంతా అమ్మ నాకు మంచి చేసింది. ఆమెను ఎలాంటి పరిస్థితులు నేను మరవలేను. అనుకునే కోరికలు నెరవేరుస్తుంది. ఆటో నగర్ కొల్లవైన గుంట 28 సంవత్సరాలుగా జరుగుతుంది. ఇది అమావాస పౌర్ణమి హోమాలు జరుగుతుంది. ప్రతి రోజులు మంచి రోజులు కానీ శుక్రవారం, మంగళవారము అన్ని అదే కృతికలు అన్ని రోజులు అమ్మ అభిషేకాలు జరుగుతుంది. నవగ్రహ ప్రతి దేవుళ్ళకు దీపారాధన బాగా జరుగుతుంది. అనుకున్న కోరికలు నెరవేరుతుంది. నమ్మిన వాళ్ళకి మంచి చేస్తుంది అమ్మవారు. ఇది కొల్లవైన గుంట బాగా జరుగుతుంది. ప్రతి ఒక్కరు నమ్మండి. 150 మంది వేసిన శూలాలు ఈసారి తగ్గింది వాన వల్ల. ఇవి వచ్చేసరికి ఎక్కువ వేస్తారు అంతే. సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల నుంచి అమ్మవారికి దగ్గర 100-150 మంది ఒక గ్రూపుగా వీళ్ళు 20 సంవత్సరాలు జరుగుతుంది. అమ్మవారు కొంగు బంగారమై అమ్మవారు వీళ్ళ కోరిన కోరికలన్నీ తీరుస్తుంది. భవానీ ఆలయం ఆటోనగర్ దగ్గర గొల్లవాయన గుంట దగ్గర ప్రతి సంవత్సరము జరుగుతున్న పాదయాత్ర ఎంతో ఆనందకరంగా భక్తులు ఆనందంగా శూలాలు వేసుకోవడం, గరిగలు ఎత్తుకోవడము, ఎంతో ఆనందంగా వాళ్ళు పాదయాత్రగా ఆటలు ఆడడం, డ్యాన్సులు వేయడం వాళ్ళు అద్భుతంగా జరుగుతుంది. భవానీ అనుగ్రహంతో ఇరుముడి చెల్లిస్తుంటారు. ప్రతి అమావాస్యకు, పౌర్ణానికి హోమాలు జరుగుతాయి. అక్కడ నాగాలమ్మ గుడి అద్భుతంగా ఉంటుంది.